హాయ్ హలో నమస్తే. ఈరోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది మన మదనపల్లి. ఓకే, సో హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఎపిసోడ్. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి. ఆల్ రైట్, అసలే మదనపల్లి వచ్చాం. మదనపల్లి అంటేనే మా వాళ్ళు ఫుల్ టు ఫుల్ హుషారుగా ఉంటారు అండ్ ఫుల్ ఎంటర్టైన్ కూడా చేస్తారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఈ రోజు మనం మదనపల్లిలో ఉన్నాం అంటే ఎంటర్టైన్మెంట్ కుప్పలు తట్టలు వస్తుందని అర్థమైపోయింది కదా. రెడీగా ఉండండి. ఏం పేరు? నా పేరు చంద్రిక. చంద్రిక అంటే చందమామ నుంచి దిగి వచ్చావు అని చంద్రిక అని పెట్టారా? అలానే ఉంటాను కదా. అర్రే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు చందమామ అంటే కాంపిటీషన్కి వెళ్ళేటట్టున్నావు. వెన్నెలా అని కూడా అనొచ్చు. వచ్చిందండి వయ్యారి. స్కూల్లో వాళ్ళు స్కూల్లో చందు, మోస్ట్లీ అందరు చందు ఏ అని క్లాస్? తెలుసు. 7th 8th 9th? ఓ, నేను అలా కనిపిస్తున్నా? అవును కాదా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. సరే చంద్రిక గారు, ఇప్పుడు సడన్ గా మీరు ఒక అబ్బాయిగా మారిపోయారు. అబ్బాయిగా మారిపోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అమ్మాయి కన్నా అబ్బాయిగా మారితేనే చాలా ఉన్నాయి ప్రాఫిట్స్. ఏమంటే అమ్మాయిగా ఉన్నప్పుడు చేయగలిగింది, అబ్బాయిగా మారిన తర్వాత చేయలేంది ఏంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదో అమ్మాయిగా వచ్చి ప్రాఫిట్ ఏమంటారా? ప్రెసెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్. అమ్మాయి అలా ఒక్క పోస్ట్ పెడితే కట్టలు ఫాలోవర్స్, లైక్స్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అదే అబ్బాయి పెట్టాడంటే చూస్తారు గానీ దానికి కనీసం లైక్ కూడా. దానికేం రాదు. సరే, అబ్బాయిగా మారిపోతే నువ్వేమేం పనులు చేస్తావు? ఒక 5 things. వరల్డ్ ట్రిప్ వెళ్ళిపోవాలా, ఎక్కడికంటే అలా వెళ్ళిపోవాలా. అమ్మాయి కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళ ట్రిప్. సేఫ్టీ. అచ్చా, అబ్బాయి అయితే గొడవ లేదు. యా, ఏం జరిగినా పర్వాలేదు. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అదే. ఎక్కడ మనం ఇలా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, బట్ అమ్మాయిలకి అలా కాదు. సేఫ్టీ ఉండాలి, ఎవరైనా ఉండాలి, వెనకాల అమ్మ ఉండాలి. మా మమ్మీ కాఫీ అనగానే అమ్మ కాఫీ తెచ్చి ఇవ్వాలి. అబ్బాయి అనుకో చాయ్ డిబ్బాకి వెళ్ళి బా ఏక్ చాయ్ అంటే సరిపోతుంది. అంతేగా, వెరీ సింపుల్. అమ్మాయిలకి చాలా ఉన్నాయి. లైక్ ఇంకా రెండోది లైక్ అబ్బాయిగా మారితే ఎక్కువ బట్టలు కొన అవసరం లేదు, జస్ట్ ప్యాంటు షర్ట్ వేసుకొని మ్యాచింగ్. అమ్మాయిలకి అయితే ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ మ్యాచ్ చేయాలి. చాలా ఉంటది, ఎక్స్పెన్సెస్ మీ బతుకు వేస్ట్. 2 చెడ్డీలు షర్ట్ కూడా అక్కర్లా, టవల్ వేసుకుంటే చాలు మీ బతుకు అంటుందండి. అందుకే కదా పెళ్ళైన మా బావలందరూ మా సిస్టర్లకు బట్టలు కొనలేక చివరికి వాళ్ళ జీవితం అంతా టాటా గుడ్ బై. సరే, ఇప్పుడు జాగ్రత్తగా విను. రంగురంగుల పూల కోసం జనాలు వెళ్తున్నారు గల్లీ తిరిగి పూల గల్లీ. భామలు సత్యభామలు షో కోసం మహిళలు వస్తున్నారు మదనపల్లి. నువ్వు చెప్పాలి ఇప్పుడు, అది వావా కాదు. ఐ కెన్ అప్రిషియేట్ బట్ ఐ కాన్. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా డబుల్ అప్రిషియేట్ ఇస్తా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రైన్ పోతుంది. మళ్ళీ చెప్తా. రంగురంగుల పూల కోసం జనాలు వెళ్తున్నారు గల్లీ తిరిగి పూల గల్లీ. భామలు సత్యభామలు షో కోసం మహిళలు వస్తున్నారు మదనపల్లి తప్ప గల్లీ తప్ప ఏం రావట్లేదే. రంగురంగు పూల కోసం గల్లీ వెళ్తున్నారు జనాలు గల్లీ. ఓమో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సరే, ఇప్పుడు నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా అసలు నేను ఊహించుకోవడానికే అర్థం కావట్లేదండి. ఇంత అందమైన చంద్రిక సో పూలు అమ్మితే ఎలా ఉంటది? అది 5-6 రకాల పూలు. ఇప్పుడు ఎక్స్టర్నల్ టాస్క్. అంటే నువ్వు టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా పనిష్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈమె చంద్రిక కాదు చంద్రమ్మ పూలు అమ్ముతుంది. బుట్టల్లో పూలు వేసుకొని మాస్ చంద్రమ్మ అన్నమాట. యాక్షన్. ఏమన్నా ఏం లేవా? బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, లిల్లీ పూలు. ఎమోషన్ కోసం ఏమన్నా ఇవ్వాలి కదా. అబ్బా, అది వచ్చింది ఇప్పుడు. మాస్ కావాలి కదా. మాస్ కావాలి, అంతే దోపాలి. మల్లెపూలు, చామంతి పూలు, రండి. ఇంకా 4-5 లిల్లీ పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, మల్లెపూలు. లిల్లీని తెలుగులో ఏమంటారండి? ఏయ్, యాడ దొరికింది సంతరా ఇదే? లిల్లీని తెలుగు లిల్లీ అంటారు.
ఊరికమ్మా లిల్లీ పూలు తెలుగులో సంపంగి అంటారంట. ఏ రన్నమ్మ రండి రండి, పూలు పూలు ఫ్రెష్ ఫ్రెష్ గా ఉన్నాయి. అందరు వచ్చి జనాలు కొనాల. మల్లె పూలు, బంతి పూలు, అన్ని పూలు ఉన్నాయి. అన్ని పూలు ఎదగాల. కాదు, 4 పూలు చెప్పు. మల్లె పూలు, బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏ మల్లె పూలు మల్లె పూలే, చామంతి పూలు చామంతి పూలే, రన్నమ్మ రండి కొనండి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఇప్పుడే ఏరుకొచ్చా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? అలేఖ్య. అలేఖ్యా, ఏంటి వెరైటీ డ్రెస్ వేసుకున్నావు? ఎక్కడ కొన్నావు? రాధాకృష్ణ సిల్క్ లోనా? ఓ, రాధాకృష్ణ సిల్క్ లో బట్టలు అమ్మడమే కాకుండా అందంగా కూడా తయారు చేస్తున్నారు అనమాట. చీరనేటి ఎటు చుట్టూ నాకేం అర్థం అవట్లేదు ఈ డ్రెస్ ఏంటో. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఏం పేరు? సాయి చందు. సాయి. సాయి ముద్దు వచ్చినప్పుడు కన్నా అని పిలుస్తా. బావగారు ముద్దు వచ్చినప్పుడు మీరు కన్నా అంట కదా, మరి ఆయనకు ముద్దు వస్తే ఆయన ఏమి పిలుస్తారు? అలేఖ్య అనే పిలుస్తారు. అది మామూలుగా ముద్దు వచ్చినప్పుడు చిన్న అని పిలుస్తారు. అదిగో మరి, ఇటేమో కన్నా అటు చిన్న, మధ్యలో ఇద్దరు కూర్చొని తింటారు వెన్న. ఇంకేంటి అలేఖ్య గారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 3 years అయింది. నేనేం పెళ్లి గురించి అడిగానా అండి? మామూలుగానే ఘోరం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాను. అంత ముందు లవ్వా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సో పెళ్లి చూపులో బావ ఏం అడిగాడు? అలేఖ్య ఎందుకు అంత అందంగా ఉన్నావు అని అడిగాడా? లేదు. నువ్వు నా కోసమే పుట్టావు అలేఖ్య అన్నాడా? పోనీ అన్నారు. అన్నారా? ఏమండి సాయి గారు, పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయిని చూసినామంటే నువ్వు నా కోసమే పుట్టావు, నా పిల్ల ఈ అన్న మీ డైలాగులు అసలు ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు కూడా నన్ను నీకోసమే పుట్టించాడు అన్నాను. అన్నావా? అమ్మా పెట్టేసిందండి, అక్కడే కచ్చి వేసింది. ఇంకెందుకు, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. ఇప్పుడు జాగ్రత్తగా విను, మనం టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. కాశ్మీర్ లోయలో చంద్రుడి కోసం పరిగెడుతున్న సుందరాంగులు కన్యాకుమారిలో కట్అవుట్ పెట్టలేదని కాసేపు అలిగిన కథానాయకులు. చాలా బాగుంది. బాగుంది, చెప్పు మరి. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగు. అరే చెప్పండి చిన్నా గారు. చిన్ని కన్నా రండి, మీరు రండి. ఒకవేళ కొంపదీసి నువ్వు అబ్బాయిగా మారిపోతే ఏం చేస్తావు పిన్నే? ఏమిరా బాగుంటావా? ఏమిరా బాగుంటావా? ఎక్కడ వచ్చినావు అంటావా? ఏం బాగుండావా అని అడుగుతామండి. ఇప్పుడు బాగుండవని అడుగుతున్నావు. ఒకవేళ నువ్వు అబ్బాయి అయిపోయావు, మీ ఆయన గారి పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ. ఏమని పెడతావు? సత్తి అంటావా? కాదు, పెళ్లి చూపుల్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చావంట కదా? ఏం లేదు. పోనీ బాబాయ్ ఇచ్చాడా నీకు? అడగచ్చు కదా, ఏ ఫ్లయింగ్ కిస్ ఇస్తే నీ సొమ్మేం పోయిందని. మనం ఏం చేద్దామంటే ఒక కాంపిటీషన్, రిబ్బన్లు, పిన్నిస్లు, బొట్టు పిల్లలు. అందరూ రండి, రిబ్బన్లు, పక్క పిన్నులు, రిబ్బన్లు అంత అమ్ముతుంది రండి. కొంచెం గట్టిగా అమ్ము. ఆ రిబ్బన్లే, పక్క పిన్నులు. ఇది అది ఇప్పుడు వచ్చింది. కమాన్ ఇడ్సు ఇడ్సు. రెడీ. రిబ్బన్లు, చుక్కలు, చిక్కలు అమ్ముతున్నాం రండి. ఓకే, సూపర్. ఓకే, హలో అండి, నమస్తే. హాయ్ అండి భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నా. అసలు మ్యాచింగ్ ఎక్కడ వదలలేదు, ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ పెట్టారు. అబ్బా, మదన్ పల్లా మజాకా అండి. మీ మరి పేరేంటి? శిల్ప. శిల్పానా మజాకా అనాలి. మదన్ పల్లా మజాకా అంటే అందరూ పెట్టలేదు, కానీ శిల్ప గారు అసలు మ్యాచింగ్ లేకపోతే అసలు బయటికి రారే. రామండి అసలు. చూసారా, మా క్రెడిట్ అంతా బావగారికి. అవునవును. ఏం పేరు బావగారి పేరు? హేమచంద్రారెడ్డి. హేమచంద్ర బావ. అసలు మొత్తం మ్యాచింగ్ లేకపోతే వద్దు బయటికి వెళ్ళక ఆగవే, మ్యాచింగ్ తీసుకొస్తాను అని షాప్కి వెళ్ళి మరి తెస్తాడంట కదా. అవునండి, లేకపోతే మళ్ళీ పక్కనే ఉండి బెంగళూరుకి వెళ్ళిపోతాము మ్యాచింగ్ కోసం. బ్లూ బొట్టు తేలేదా బావా? అదొక్కటి మిస్ అయిపోయింది అబ్బా, భార్గవ్ గారు. లేకపోతే మీరు బెంగళూరు అదొక్కటే కనిపెట్టేశారు. అదో ఒక రౌండ్ వేసింది అనమాట, మొత్తం మ్యాచింగ్ అంతా చూడండి అని. సరే శిల్ప గారు, జాగ్రత్తగా వినండి. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగులు పెడుతున్న సుందరాంగులు కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కాసేపు అలిగిన కథానాయకులు. కాశ్మీర్ లోయలో సుందరాంగుల కోసం పరిగెడుతున్న కథానాయకులు.
మొత్తం వెళ్ళిపోయిందా? మార్చేసి మిక్స్ చేసి మారిపోయిందా? అందులోంచి ఇందులోంచి అవునండి. మీరు ఇంత పొడవు చెప్తున్నారు మీరు కిచిడి మేము బాగా దాన్ని వండుతారు ఇలా కదా? చేసా- అవును చాలా బాగుండు. నాకు అర్థమైంది, ఇది కిచిడి చేసినప్పుడే నాకు అర్థమైంది మీరు కిచిడిలో సూపర్ అని. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగులు పెడుతున్న కథానాయకులు ఎవరో ఒకరు పోయిందా? కన్యాకుమారి రండి. కన్యాకుమారి లో కటౌట్ పెట్టలేదని పలిగిన దేవకన్యలు. అబ్బో ఏడక్కడ వచ్చారో ఇప్పుడు. ఓకే సూపర్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్. ఇదే హుషారుతో ఇదే ఉత్సాహంతో ఎంటర్ అయిపోదాం మన నెక్స్ట్ లెవెల్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. మాక్సిమం 6 పాయింట్లు సాధించవచ్చు. మరి 12 ఇవ్వడం ఏంటి, 6 వేసుకో ఏంటి, గేమ్ ఏంటి అంటే ఇక్కడ 6 గ్లాసులు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క గ్లాస్ కి 2 బాల్స్ ఇస్తాం. మొదటి బాల్ తో కొట్టి గ్లాస్ ఓపెన్ చేయాలి, రెండో బాల్ దాంట్లో వేయాలి, అప్పుడు మీకు 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ 2 బాల్కి ఆ గ్లాస్ ఓపెన్ కాలేదనుకోండి, నెక్స్ట్ గ్లాస్ కి వచ్చేయాలి. వనిత గారు అర్థమైంది కదా గేమ్? సో ముందుగా వనిత గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. మనం రైట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ గ్లాస్ ఓపెన్ అయ్యి అందులో పాయింట్ పడిందంటే నెక్స్ట్ కి వచ్చేస్తాం. పాయింట్ పడినా పడకపోయినా నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ గ్లాస్ 2 బాల్స్. ఇది మొదటి బాల్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వావ్, సో ఇప్పుడు పాయింట్ సాధించే అవకాశం స్లోగా. ఓ ఆడ్ అయిపోయింది, పాయింట్ మిస్ అయింది. సో నెక్స్ట్ గ్లాస్కి వచ్చేయండి. ఓపెన్ అయింది కానీ అందులో వేయడానికి బాల్ లేదు మన దగ్గర. సో నెక్స్ట్ గ్రైండ్. గుడ్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. త్రో ఈజీ కొట్టేస్తున్నారు. గుడ్, బట్ అందులో వేయడానికి మన దగ్గర బాల్ లేదు. సో మొత్తానికి మనం 6 గ్లాసులు ఓపెన్ చేసాము. ఒక్క బాల్ కూడా పడకపోయినా 6 గ్లాసులు ఓపెన్ చేశారు కాబట్టి 6 పాయింట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. వనిత గారు 6 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ నందిని గారు వచ్చారు. మన టార్గెట్ 12 పాయింట్లు. ఫస్ట్ బాల్ తో గ్లాస్ ని కొట్టాలి, రెండో బాల్ అలా జార విడిచి గ్లాస్ లో వేయాలి. ఓకే, 3, 2, 1 గో. వావ్ సూపర్. ఇటు నుంచి చేయొచ్చు కదా అలాగా. నెక్స్ట్ గ్లాస్. ఓ దానికి బాల్ వేయడానికి లేదు, 2 బాల్లు వాడేశారు. ఇప్పుడు ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా అందులో వేయండి. అటేసారు. ఇప్పుడు జాగ్రత్తగా బాల్ ఇటు నుంచి వేయండి కొంచెం. అయ్యయ్యయ్యయ్యయ్యో, స్లోగా అందులో వదలండి, అందులో 1 పాయింట్ అన్న వస్తుంది మనం. అబ్బా, 1, 2, 3, 4, 5, 6 ఓపెన్ చేశారు కాబట్టి నందిని గారు గెలుచుకున్నారు 6 పాయింట్స్. గీత గారు అర్థమైంది కదా గేమ్? 3, 2, 1 గో. అచ్చా, కూర్చొని బాగా ప్లాన్ వేసింది కానీ అక్కడ ఇంకేం చేస్తాం, పక్కరా. అది నా తప్పు లేదు, నేనేమన్నా చేస్తున్నాడు. అదినో 2 బాల్ కొట్టి పడేయి మరి. ఎవరికి జరగని అద్భుతాలు నీకే జరుగుతున్నాయి దా. ఇప్పుడు జాగ్రత్తగా ఇడుసు. ఎవరిని తలుచుకున్నావు? గట్టిగా తలుచుకో, కొట్టు. ఇది ఆగింది. 1, 2, 3, 4, 5. 5 అంటే చాలా ఇష్టమేమో కదా అందరికి. 5 పాయింట్స్ గీత. ఆల్ రైట్, గేమ్ ఆడడానికి నెక్స్ట్ కళ్యాణి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా వదలండి, ఛాన్స్ ఉంది మనకి పాయింట్ కొట్టే ఛాన్స్. ఓపెన్ అయింది కానీ బాల్ లేదు ముందే. ఇప్పుడు ఛాన్స్ ఉంది, కూల్గా వదలండి. వావ్ సూపర్, గుడ్. అరే మిస్, ఇది మిస్ చేయొద్దు కళ్యాణి గారు. అక్కడ దాకా వెళ్ళింది. 1, 2,
3, 4, 5 బాల్ ఉంది కాబట్టి 6, 7 పాయింట్స్. సూపర్ కళ్యాణి గారు, ఈ రోజు అందరికంటే ఎక్కువగా మీరే సాధించారు ఇప్పటి వరకు 7 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు ఓషవెంగ్ లో మనం ఆడాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. అందరికంటే ఎక్కువగా 7 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు కళ్యాణి. కంగ్రాట్స్. 6 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నందిని అండ్ వనిత గారు. మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శివరంజని గారు. అమ్మా, శివరంజని గారు ఎలా ఉన్నారు మా? అవునాను సార్. సో ఇది మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. ఓకే సో సార్. మీకు ఏం జరిగింది చెప్పండి మా. నా లైఫ్ లో అంటే మిక్కిలి ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్ అంటే మా మదర్ డెడ్ కావడము. ఎవరికైనా మీకే కాదు మాకు కాదు ఎవరికైనా మదర్ లాస్ కావడం అనేది ఎవరికైనా చాలా ఎమోషన్ అయిన మనకి ఎంత విషయము. వయసు వచ్చినా ఎవరి- మనోలో ఉన్న మనకంటూ ఆ అమ్ముంది అంటే అదొక సపోర్ట్. బ్యాక్ బోన్. అలాంటి మదర్ ను కోల్పోయినాం. చాలా సఫర్ అయిన సిచ్యువేషన్ అంటే జీవితంలో అదేను. అమ్మగారికి ఏం జరిగింది? అమ్మకు మామూలుగా నార్మల్ గా ఉన్నారు సార్. తనకు హెల్త్ సిచ్యువేషన్ వచ్చిందని తెలియదు. ఒకసారిగాను అన్నాళ్ళు అప్పుడు నిజామాబాద్ ఉన్నారు. అక్కడ హాస్పిటల్లో దేనికో వేడి వల్లని అది పాయునాళంలో ఏదో సంథింగ్ రాంగ్ ఉండడం వల్ల టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్ చేసినప్పుడు తనకు క్యాన్సర్ అటాక్ అయింది. దాంతో తను టెన్షన్ పడిపోయి 3 months కి తను చాలా డల్ అయిపోయి చనిపోవడం జరిగింది సార్. అంటే ఆపరేషన్ చేశారు సార్. తర్వాత ఆపరేషన్ రోయ్ ఆసుపత్రి తిరుపతి రోయ్ ఆసుపత్రిలో చేశారు. అది ఫెయిల్యూర్ అయిపోయి చనిపోవడం జరిగింది. అది సడన్ షాక్ మాకు. ఆ ఎమోషన్ లైఫ్ లో మేము ఎవరికైనా మదర్ అనేది చాలా ఎమోషనల్ అట్రాక్షన్ లో ఉంటారు ఎవరికైనా. అంటే కొన్ని విషయాలు ఈవెన్ అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా సరే చాలా విషయాలు ఫాదర్ కి చెప్పుకోలేని విషయాలు కూడా చాలా మదర్ దగ్గర చెప్పాల్సిన పని కూడా ఉండదు సార్. కొన్ని విషయాలు మదర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ గ్రాస్ప్ చేసేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా బాధ ఉన్నా తను అర్థం చేసుకోగలుగుతుంది. సో అమ్మగారికి ఇట్లా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మీరు దగ్గరుండి చూసుకొని చూసాం సార్. చూసాం. తనకు రావడమే పాయనాలు కదా సార్. కొంచెం ఇబ్బంది, ఎమోషన్స్ ఇబ్బంది అయిపోతుంది వచ్చింది. తను చాలా బాధపడింది. తను మేము చేస్తున్నా తను బాధపడేది. మీరు రావద్దండి దగ్గరికి అంటుంటే వేడుపు వచ్చేసేది. తనకు లాస్ట్ మెంటల్ గా మైండ్ పని చేయకుండా పోయింది సార్. టెన్షన్ పెట్టుకున్నారు ఏంటి నాకు ఇలాంటి అయిపోయింది. వెంటనే అది తెలియడం వలన తనకు ముందు నుంచి ఉండే తన కథ వేరు సార్. ఒక్కసారిగా షాక్ మెంటాలిటీ పడిపోయింది. తన మైండ్ పని చేయలే సరిగ్గా. తను మేము చేస్తా అంటే కూడా మీరు ఎవరు అని మాట్లాడి అట్లా మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించేది. చాలా మంది ఇప్పటికీ ప్రతి ఎపిసోడ్ లో మేము విన్న ఈ సంఘర్షణలో చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్ ఉన్న పిల్లలందరూ చాలా గ్రేట్. సో అందుకే సో పెద్ద అయినా సరే మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. సో పేరెంట్స్ అనే కాదు సార్, మన అత్త మామలు కూడా వాళ్ళ పేరెంట్సే కదా సార్. అవును, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ బిడ్డలు ఎఫెక్షన్ లో చూసింటారు. మనం వాళ్ళని కూడా ఆ లెవెల్ లో చూడాలని నా ఉద్దేశం సార్. డెఫినెట్ గా అమ్మ నాన్నయ్య కాదు అత్త మామ ఎవరైనా సో మీ పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ డెఫినెట్ గా అవసరం. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అదే మనకి పెద్ద ప్రాపర్టీ కింద లెక్క. ఎనీవే ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకుని వచ్చి మీ మనసులో బాధను షేర్ చేసుకోవడమే కాకుండా చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చి మా మదర్ మరీ గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఈ రోజు మన మదనపల్లిలో బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. నమస్తే.